జార్ఖండ్లోని బొకారో అడవిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. జవాన్లు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 10 మంది నక్సలైట్లు మరణించారు. ఇప్పటి వరకు 8 మంది నక్సలైట్ల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని జార్ఖండ్ డీజీపీ తెలిపారు. బొకారో అటవీ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. మృతి చెందిన మావోయిస్టులో కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ ఉన్నట్లుగా తెలిపారు. ఆయనపై ₹1 కోటి రివార్డు ఉందని ప్రకటించారు. జార్ఖండ్లోని బొకారో అడవిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. జవాన్లు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 10 మంది నక్సలైట్లు మరణించారు. ఇప్పటి వరకు 8 మంది నక్సలైట్ల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని జార్ఖండ్ డీజీపీ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఖమ్మం నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. మొత్తంగా 8 మంది మృతదేహాలు అయితే ఇప్పటి వరకు లభ్యమైనట్టుగా తెలుస్తోంది. ఆ కాల్పులు అసలు ఎలా జరిగాయి, దానికి సంబంధించిన అప్డేట్? థ్యాంక్ యూ భారతి, వెరీ గుడ్ మార్నింగ్. ఏదైతే మనం ఇప్పుడు వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి ఇటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అది జార్ఖండ్ కొంతకాలంగా సొంతగా ఉన్నటువంటి ప్రాంతం. అది ఎక్కువగా కూడా ఈ ఇటీవల జరిగినటువంటి ఈ ఏడాది కూడా మొత్తంగా బీజాపూర్, నారాయణపూర్, అటువైపు దంతెవాడ, ఏదైతే సుక్మా జిల్లాలో మాత్రమే ఈ యొక్క భారీగా వరుస ఎన్కౌంటర్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కొంతకాలం అంటే చాలా అంటే 6 నెలల తర్వాత కూడా 6 నెలల క్రితం ఒక ఎన్కౌంటర్ జరిగినటువంటి అదే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ బార్డర్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో భారీగా మావోయిస్టులకు ఎదుర్కొనడం జరిగింది. మరోసారి ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి బొకారో అటవీ ప్రాంతంలో జార్ఖండ్ వైపు మధ్యప్రదేశ్ బార్డర్ ఏదైతే సరిహద్దు రాష్ట్రం కూడా ఆ సరిహద్దు ప్రాంతంలో బొకారో అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో అయితే వస్తుంది. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం రీసెంట్ గా జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు, వరుస లేఖలు కావచ్చు, మావోయిస్టు నుంచి విదేశీ శాంతి చర్చల కోసం వచ్చినటువంటి చర్చల కోసం కావచ్చు, వీటన్నిటి కూడా మనం పరిధిలో తీసుకుంటే కనుక జార్ఖండ్ కాస్త మావోయిస్టులకి పంచుకోట అయినటువంటి ప్రాంతం. భద్రతా బలగాలు ఆ సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే రావడానికి పోవడానికి కూడా ఒక వారం నుంచి 10 రోజులు పట్టేటటువంటి దట్టమైనటువంటి అడవి అనమాట. ఈ మార్గంలో కూడా గత వారం రోజులతో కూడా ఏదైతే ఈ భద్రతా బలగాలు మొత్తంగా అడవిని జరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 4 గంటల సమయం కూడా మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో అయితే ఏదైతే బొకారో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గుట్టలపై మావోయిస్టులు సంచారం ఉన్నదాన్ని విశ్వసనీయ సమాచారంతోనే అటువైపు బలగాలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కోబ్రా మొత్తంగా దూసుకు వెళ్తూ ఉంటుంది. కోబ్రా అనేది ఏంటంటే స్పెషల్ గా కోబ్రా బెటాలియన్ ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళిందంటే డెఫినెట్ గా మావోయిస్టులు మంచి కోరిన బద్దలు కొట్టే విధంగా అయితే ఆ దూసుకు వెళ్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్లోని బొకారో అటవీ ప్రాంతంలో ఈ యొక్క ఎదురుకాల్పు కొంచెం అయితే జరిగినట్టు తెలుస్తుంది. అయితే దఫాలుగా నిన్నటి సాయంత్రం అర్ధరాత్రి నుంచి కూడా దఫాలో జరుగుతున్నట్టు ఎన్కౌంటర్లో ఇవాళ ఉదయం ఏదైతే 6:30 ఆ సమయంలో కూడా ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగినట్లు మనకు సమాచారం ఉంటుంది. ఈ ఎన్కౌంటర్ లో ఏదైతే ఇప్పటివరకు 10 మంది కూడా మావోయిస్టులు మృతి చెందారనేది కూడా సమాచారం ఉంటుంది. అయితే వారిలో ఒక 8 మంది మావోయిస్టులు కూడా మృతదేహాలు బారిన పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా అయితే ముఖ్యంగా ఇక్కడ AK-47 కూడా రిటర్న్ కూడా ఇస్టాస్ రైఫిల్స్, పిస్టల్స్, 8 తుపాకులు కూడా ఫైర్ చేస్తున్నారు మృతదేహాలతో పాటు. అయితే మృతదేహాల్లో ముఖ్యంగా ఏదైతే కేంద్ర కమిటీ మెంబర్ ఉన్నట్టు CC మెంబర్ కూడా ఉన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. అనుమానిస్తున్న పోలీసులు మొత్తంగా జార్ఖండ్ లోంచి కోబ్రా బెటాలియన్ నిర్వహిస్తున్నటువంటి యాంటీ నక్సల్ ఆపరేషన్ అయితే విస్తృతంగా కొనసాగుతుందని చెప్పాలి. మరోవైపు ఇప్పటి వరకు అయితే మనకి ప్రాథమిక సమాచారం వరకు అయితే ఒక కోర్టు రివార్డు ఉన్నటువంటి CC మెంబర్ తన పేర్లు గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఇప్పటికీ ఇంకా కూడా కొనసాగుతున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. మరికొంత సమయం పడితే మాత్రం అక్కడ ఎంతమంది మృతి అవకాశం ఉంది, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా, లేదంటే గాయపడిన వారు ఎంతమంది ఉన్నారు అనేది ఒక భద్రతా బలగాలు ఏదైతే వైలెన్స్ మెటీరియల్ కావచ్చు, లేదంటే ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తే కనుక దీనికి అధికారికమైనటువంటి
సమాచారం వెలువడే అవకాశం ఉంది భారత్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.